పేరు వచ్చిన మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని సంరక్షిస్తున్నారు. మనల్ని చాలా గొప్పగా కాపాడుతున్నారు. కానీ మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తీర్మానాలు చాలా విధాలుగా వారిని కృంగజేస్తూ ఈ లోకానికి, దేవునికి చాలా ఇబ్బంది కలిగే విధంగా వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క క్రియలు కనిపిస్తూ ఉన్నాయి. బాగా ఆలోచించేసి అర్థం చేసుకోండి. క్రితం పూర్వకాలంలో పెద్దవాళ్ళు, మన తాత ముత్తాతల కాలంలో చాలా సంవత్సరాల క్రిందట వారు వెర్రితనంగా ప్రవర్తించేవారు, మోటితనంగా ఉండేవారు. వారికి అంత జ్ఞానం లేదు, సంస్కారం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి చెప్పాలంటే ఆ రోజుల్లో మనుషులే చాలా మంచిగా బ్రతికారు అని నాకు అనిపిస్తుంది. ఈరోజు ఈ ఆధునిక ప్రపంచంలో చాలా మంచి ఔన్నత్యంగా, అంటే టెక్నాలజీ పరంగా, కొంచెం జ్ఞానం పరంగా అన్నిట్లో కూడా మనుషులు అభివృద్ధి చెందారు. చాలా మంచి స్థితిలో ఉన్నారు. జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు. కానీ అయోమయంలో జీవిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ప్రజలు మోటుతనం, వెరితనం అని చెప్పే ఈరోజు మనుషులు ఒకసారి ఆలోచన చేయాలి. ఒకప్పుడు వారి జీవన విధానము, జీవన శైలి, పద్ధతులు, క్రమం ఎలాగా ఉండేది, ఈరోజు చాలా జ్ఞానవంతులంగా అని అనుకుంటున్న మనుషుల యొక్క జీవన శైలి, పద్ధతులు, విధానాలు, క్రమం ఎలాగ ఉంది. ఒకప్పుడు కల్తీ ఆహారం అనేదే లేదు. ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది జ్ఞానం కలిగిన వారు అని అనుకుంటున్న మనుషులు ఏం తింటున్నారు? చాలా విషపూరితమైన ఆహారాన్ని తింటా ఉన్నారు. అంటే వారు చేస్తున్నది వారికే అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు. అయోమయం ఎందుకు మనిషికి అయోమయం దాపరించింది అంటే, ఈ రోజుల్లో నిజం అబద్ధం ఒకటేగా కనిపిస్తుంది అని నాకు అనిపించింది. ఏంటి? ఒకప్పుడు నిజం అబద్ధం సపరేట్గా కనిపించాయి. అప్పుడు మనుషులకి. ఇప్పుడు మనుషులకి నిజం అబద్ధం రెండు ఒకటేగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనుషులు ఏమైపోతున్నారంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అయోమయంలో పడిపోతున్నారు. ఏది నిజమా, ఏది అబద్ధమా, ఏం చేయాలా, ఏం చేయకూడదా, ఇలాంటి పరిస్థితి మనిషికి వచ్చేసింది. చాలా భయంకరమైన స్థితిలో మనుషులు ఉన్నారు. బాగా మీరు ఆలోచన చేయాలి. అయోమయం అంటే అర్థాన్ని మీకు తెలియజేస్తాను. అయోమయం అంటే ఐఎస్ అనే పదం నుండి ఈ అయోమయం అనే పదం వచ్చింది. ఐఎస్ అంటే ఇనుము. ఏంటి? ఇనుము. గట్టిగా, నల్లగా, అంధకారంగా ఉండేదాన్ని అయోమయం అంటారు. అంటే ఇక ఇనుము లాంటి అడ్డు కూడా మన ముందు ఉండి నిజాన్ని, సత్యాన్ని కనిపించనివ్వకుండా అంధకారమయంలో నిలవబెట్టి వెలుగును చూడనివ్వకుండా చేసేదే అయోమయం. నేడు ఈ అయోమయం అనే జబ్బు క్రైస్తవుల్లో ఎక్కువ ఉంది. ఏందండి? ఈ అయోమయం అనే జబ్బు క్రైస్తవుల్లో ఎక్కువ ఉంది. ఎంత ప్రయత్నించినా కానీ ఈ అయోమయంలో నుండి క్రైస్తవులు బయటకు రాలేకపోతున్నారు. ఈ అయోమయం ద్వారా వచ్చే జబ్బులు ఏంటో తెలుసా? ఈ అయోమయం ద్వారా వచ్చే జబ్బులు ఆవేశపూరితమైన మాటలు. ఆవేశం, మనుషులకు ఆవేశం ఎక్కువ. అంటే మీకు ఇంకా అర్థంగా చెప్పాలంటే విచక్షణ కోల్పోతారు. విచక్షణ అంటే మంచి చెడు అనేదాన్ని తెలియని ఒక భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారంటే ఇది దేని ద్వారా వస్తుంది?
జలుబు ద్వారా మీకు ఎక్కువగా ఏమొస్తుంది? తలనొప్పి రావచ్చు, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది అనుకుందాం. అలాగే ఈ అయోమయం ద్వారా వచ్చే జబ్బు ఏంటంటే విచక్షణ కోల్పోతారు, ఆవేశంగా మాట్లాడేస్తారు. ఏం మాట్లాడతారో వారికే తెలియదు, ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియదు. అంత అయిపోయిన తర్వాత అరే నేను ఇలా చేశానా అని వారికి అనిపిస్తుంది. అలాగే రెండవ జబ్బు ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. దేని ద్వారా? అయోమయంలో ఉన్న మనుషులు లేదా క్రైస్తవులు ఈ క్రమంలో ఉన్న విధానమును బట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది మనం చూడొచ్చు. మూడవదిగా నిర్లక్ష్యం కలిగి ఉంటారు. అయోమయంలో ఉన్నవారు నిర్లక్ష్యంగా ఉంటారు. నాలుగవదిగా గందరగోళంలో ఉంటారు, ఇతరులను కూడా గందరగోళంలో పడేస్తారు. ఇవి ఈ అయోమయంలో వచ్చే సిమ్టమ్స్. జ్వరంలో కూడా ఇన్ని రావేమో, మనిషికి జ్వరం వచ్చినా కూడా ఇన్ని జబ్బులు రావేమో కదా. అయోమయంలో ఉంటే మాత్రం మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? విచక్షణ లేకుండా ఆవేశపూరితంగా ప్రవర్తిస్తాడు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు, నిర్లక్ష్యంగా బ్రతుకుతాడు, గందరగోళంలో పడుతాడు, ఇతరులను గందరగోళంలో పడేస్తాడు. ఇది అయోమయంలో ఉన్నటువంటి జబ్బు. అయితే ఈ అయోమయంలో ఒక మనిషి ఎందుకు పడిపోతాడు అంటే లోకంలో చాలా కారణాలు ఉండొచ్చు. మనం క్రైస్తవుల గురించి మాట్లాడుకుందాం. క్రైస్తవులు అయోమయంలో ఎందుకు పడిపోతారు అంటే 4 రకాలైన కారణముల చేత, అంటే బలహీనతలు అనుకుందాం. ఈ 4 ఏ ఒక్కటి మనుషులో అంటే క్రైస్తవుల్లో ఉన్న వాడు అయోమయంలో ఉన్నట్టే. ఏంటి ఆ 4 అంటే? 1 దుర్బోధలు. ఏంటి? 1 దుర్బోధలు. రెండవది ధనం. అంటే దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారు అయోమయంలో పడతారు. మూడవదిగా అధికారం, అధికారదాహం, పెత్తనం చేయాలనుకున్న మనసు. ఈ మూడవది ఎవరిలో అయితే ఉంటుందో వారు కూడా అయోమయంలో పడిపోతారు. నాలుగవదిగా శరీర కోరికలు. ఈ శరీర కోరికలు ఎవరిలో అయితే ఉంటాయో వారు కూడా అయోమయంలో పడిపోతారు. వీటిలో మనిషి పడిపోయేదానికి ప్రాముఖ్యంగా అంటే ఎందుకు ఒక క్రైస్తవుడు ఇలాంటి పరిస్థితుల్లో పడిపోతున్నాడు అంటే దుర్బోధనలో పడిపోతున్నాడు, డబ్బులో పడిపోతున్నాడు, అధికారంలో పడిపోతున్నాడు, లేదా శరీర కోరికలో పడిపోతున్నాడు. క్రైస్తవుడే కదా, దేవుని మాటలు వింటున్నాడు కదా, మరి ఎందుకు అయోమయంలోకి వెళ్ళిపోతున్నాడు అంటే క్రైస్తవుల యొక్క ఉన్న లక్షణం ఏంటంటే పాజిటివ్ థింకింగ్ లేకపోవడం. ఏంటి? పాజిటివ్ థింకింగ్ అంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంది. ఎవరికి? క్రైస్తవులకి. అంటే పాజిటివ్గా నమ్మాల్సిన వాటిని నమ్మరిల్లు. అన్నిటిని నమ్మని నా ఉద్దేశం కాదు. పాజిటివ్గా నమ్మాల్సిన విషయాలు నమ్మకుండా నమ్మకూడని విషయాల మీద పాజిటివ్గా పెడతారు వారి నమ్మకం. మీకు ఇంకా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. బైబుల్నే నమ్మాలి. వింటున్నారా? బైబుల్నే నమ్మాలి, మనిషిని నమ్మకూడదు. వింటున్నారా? మీకు ప్రకటించేది సంఘ పెద్ద కావచ్చు, బయట నుంచి కొత్త పాస్టర్ రావచ్చు, లేదా మీ సంఘ కాపరే కావచ్చు, ఇంకొకరే కావచ్చు. చెప్పేది ఎవరో? పాస్టర్ కదా, బయట నుంచి వచ్చిన సంఘ పెద్ద కదా, లేదా యవనొస్తుడు కదా చెప్తున్నారు. ఏమో వాళ్ళ సొంత మాటలు చెప్పుండొచ్చేమో, ఏమో మిమ్మల్ని మోసం చేయించేమో, ఏమో మిమ్మల్ని ఆకర్షించే విధంగా రకరకాలైన మాటలు చెప్పొచ్చేమో, మిమ్మల్ని మభ్యపెట్టేదానికి చేసి ఉండొచ్చేమో, సంఘాన్ని చీల్చేదానికి చేసి ఉండొచ్చేమో, ఇంకేదైనా తన యొక్క ఉద్దేశంలో ఒక హృదయం పెట్టుకొని బయటకు ఇంకో మాట చెప్పొచ్చేమో, ఎవరికేం తెలుసు. అయితే ఎందుకు ఈ మాట, ఈ ఉద్దేశాన్ని చెప్పానంటే మనిషికి అంటే క్రైస్తవునికి ప్రత్యేకించి పాజిటివ్ థింకింగ్ ఉండవలసింది బైబిల్ మీద. ఏంటి? బైబిల్ మీద. బైబిల్ మీద ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ మనిషికి ఉంటుందో అప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడో తెలుసా? దుర్బోధల్లో చిక్కుకోడు. దేని మీద పాజిటివ్ థింకింగ్ ఉంటే? ఒక్క మాటలో చెప్పాలంటే ఇదిగో ఈ బైబిల్ ఉంది చూసారా, మీ చేతుల్లో కూడా బైబిల్ ఉంది. ఈ బైబిల్ని కళ్ళు మూసుకొని నమ్మేయచ్చు. ఈ బైబిల్ని, ఆ బైబిల్లో ఉన్న మాటలను కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మేయచ్చు అంటారు కదా, అట్ట గుడ్డిగా నమ్మేయచ్చు. ఒక మనిషి నమ్మగలమా?
అది పాస్టర్ అవ్వచ్చు, సంఘ పెద్ద అవ్వచ్చు, ఇంకొక దగ్గర నుంచి వచ్చి ఇంకొక దగ్గర నుంచి వచ్చే మాట ఎవరినైనా నమ్మలేం. ఎందుకంటే ఏమో వారు ఎలా మారిపోయారు, ఒకప్పుడు బాగున్నారు, ఇప్పుడు ఎట్లాగున్నారో ఎవరికేం తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దుర్బోధల్లో చిక్కుకున్న క్రైస్తవులు అయోమయంలో పడిపోతారు. అంటే నిజానికి సత్యానికి తేడా లేకుండా బ్రతుకుతారు, నిజానికి అబద్ధానికి అవగాహన లేకుండా బ్రతుకుతారు. ధనం వైపు వెళ్ళిన క్రైస్తవులు విచక్షణ లేకుండా మారిపోతారు. అధికార దాహం ఉన్న క్రైస్తవులు ఏ రకంగా కూడా మంచి ప్రవర్తన ప్రవర్తించకుండా అయోమయంలో పడిపోయేదానికి వారిని అది నెట్టుతాది, తీసుకువెళ్ళి అడ్డుగోడగా. చెప్పాను కదా, అయోమయం అంటే ఇనుము లాంటి అడ్డుగోడ ఒక ధనం మూలంగానో, ఒక దుర్బోధ మూలంగానో, ఒక శరీర కోరికల మూలంగానో, ఒక అధికార మూలంగానో మీ ఎదురుగా చీకటిగా వెలుగును చూడనివ్వకుండా, సత్యాన్ని చూడనివ్వకుండా, విచక్షణ కోల్పోయే విధంగా ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియని పరిస్థితిగా అయోమయానికి గురి చేస్తుంది. కారణం, మనిషిని నమ్ముతున్నారు కానీ దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు. ఒక ఎడారిలో ఒక వ్యక్తి ఒంటెను వేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రాత్రి అయింది, పనుకున్నాడు. ఒంటె తప్పించుకొని వెళ్ళిపోయింది. అది కూడా దారి తప్పి ఎట్టో వెళ్ళిపోయింది. ఈ మనిషి ఒంటె ఒక్కటే, దాన్ని ఆధారం చేసుకొని ప్రయాణం చేస్తున్నాడు. 4 రోజులయ్యింది, వెతుకుతున్నాడు. ఏ మాత్రం కూడా ఆ ఒంటె జాడ దొరకలేదు. తిరుగుతూ ఉన్నాడు. నీళ్లు దాహం చాలా ఇబ్బందిగా ఉంది. చచ్చిపోయే పరిస్థితి ఆ వ్యక్తికి ఎదురైంది. ఇంకా ఒక్క రోజు కానీ ఆ వ్యక్తి కానీ నీళ్లు తాగకపోయినా, ఏదైనా తినకపోయినా చచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ ఎడారిలో భయంకరమైన ఎండ తీవ్రత, వేడి, దాహం, నీళ్లు లేక ఆ ఒంటిలో సామాన్లన్నీ పెట్టి ఆ ఒంటి తప్పిపోతే తన పరిస్థితి భయంకరంగా ఉంది. అయితే 5వ రోజు అతడు వాగుతూ ఎలాగోలో శక్తి తెచ్చుకొని నడుస్తూ ప్రయాణం చేస్తాడు, ఎలాగైనా బయటపడాలని. అప్పుడు ఆ ఎడారిలో ఒక కొట్టం లాగా కనిపించింది, ఒక పాకలాగా కనిపించింది. ఆ పాకను చూస్తే ఇతడుకు నమ్మకం కుదరలేదు. ఎందుకంటే ఇతనికి 4 రోజుల క్రితంగా ఎండ దెబ్బ ఎక్కడ చూసినా అట్లాగే కనిపిస్తుంది. ఏంటి, ఒక పాక ఉన్నట్లుగా, అక్కడ ఏదో నీళ్ళు ఉన్నట్లుగా, ఇంకేదో ఉన్నట్టు. ఎందుకంటే ఆ ఎండ దెబ్బ ఆయనకి మతి చెల్లించిపోయింది. దాహం వేస్తుంది, నోరు ఎండిపోతుంది, ఏం అర్థం కావట్లేదు. ఆ సమయంలో 5వ రోజు ఒక పాకలాగా కనిపిస్తే అతనికి నిజమా అబద్ధమా అని తెలియట్లేదు. ఎందుకంటే అప్పటికే చాలాసార్లాగా కనిపించినప్పటికీ ఎలాగలోకి వెళ్దామని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ పాకలో ఒక బోర్ ఉంది, హ్యాండ్ బోర్ ఉంది. ఆ హ్యాండ్ బోర్ చూడంగానే మనోడికి అబ్బాయి పట్టలేని సంతోషం వచ్చి నీళ్లు తాగదామని చెప్పి ఆ బోరును కొడతా ఉన్నాడు. ఎంతసేపు కొట్టినా కూడా నీళ్ళు అనేవి నీళ్ళు రాలా. ఆ తర్వాత ఆ నీళ్లు కొట్టి నీళ్లు రాకపోగా ఇట్లాగే ఎలికెంతలుగా పడిపోయాడు. అర్థం చేసుకున్నాడు, ఈ బోరు ఎండిపోయింది, దీంట్లో నీళ్ళు అనేవే లేవు అని చెప్పి ఎలికెంతలు పడిపోతే ఆయన పైన కొట్టానికి ఒక నీళ్ళ బాటిల్ తగిలిచ్చుంది. ఒక నీళ్ళ బాటిల్ తగిలిచ్చుంటే ఆ నీళ్ళ బాటిల్ తీసుకున్నానికి కూడా శక్తి లేదు, ప్రాణం తెప్పరిలింది. నీళ్ళ బాటిల్ ఉంది, తాగదాం, కొంచెమైనా గొంతు తడుపుకుందామని పైకి లేచి శక్తి తెచ్చుకున్న ఆ బాటిల్ తెంపుకుంటే, ఆ బాటిల్ తీసుకొని నీళ్ళు తాగుతున్నప్పుడు ఆ బాటిల్ మీద ఒక కాగితం ఉంది. ఈ నీళ్ళు మీరు తాగొద్దు, ఈ నీళ్ళు బోరులో కానీ పోస్తే మీకు దానిలో నుంచి జలం వస్తుంది, వాటర్ వస్తుంది, నీళ్ళు వస్తాయి అని చెప్పి దాని మీద రాసింది. ఇప్పుడు ఇతనికి అయోమయం, ఏమని, ఇది బోరేమో ఎండిపోయింది కదా, ఈ బోర్ అనేది ఎండిపోయింది, దీంట్లో నుంచి నీళ్ళు వస్తాయో రావు, ఒకవేళ నీళ్లు పోసేస్తే ఈ నీళ్ళు కూడా తాగకుండా నేను చచ్చిపోతానేమో అని అతడు ఒక అయోమయ పరిస్థితుల్లో కన్ఫ్యూజన్లో పడిపోయాడు. కానీ ఆ మాటను నమ్మి ఆ ఎండ తీవ్రతకు ఆ బాటిల్లో ఉన్న నీళ్ళు కూడా చాలా వేడిగా అయిపోయి ఉన్నాయి. ఆ తర్వాత ఆ నీళ్ళు ఆ బోరులో పోసి ఒక 4-5 కిక్కులు కొట్టంగానే, అంటే 4-5 సార్లు ఆ బోరుని అట్లా ప్రెస్ చేయంగానే వాటర్ అనేవి చల్లటి నీళ్ళు దాంట్లో నుంచి వచ్చాయి. హల్లెలూయా!
చల్లటి నీళ్లు దాంట్లో నుంచి వచ్చిన తర్వాత ఆ నీళ్లు తాగి తృప్తి చెంది ప్రాణం తెప్పరిల్లిన తర్వాత ఆ బాటిల్ మీద తిప్పితే ఇంకొక మాట ఉంది, తిరిగి మరలా ఈ బాటిల్లో నీళ్లు నింపండి అని రాస్తుంది. ఆ తర్వాత నీళ్లు నింపి ఆ బాటిల్ అక్కడ తగిలించగానే పక్కన ఇంకొక బాటిల్ ఉంది. ఆ బాటిల్లో ఆ ఎడారిలో నుంచి తప్పించుకొనగలిగిన మ్యాప్ పెట్టున్నారు. అంటే ఆ ఎడారిలో నుంచి ఏ విధంగా తప్పించుకోగలరో దాంట్లో ఆ మ్యాప్ ఉంది. తీసుకున్నాడు, చూశాడు, మైండ్లో పెట్టుకున్నాడు, బాగా దాన్ని అనాలిసిస్ చేశాడు, తీసుకొని అంతా చెక్ చేసుకొని అప్పుడు తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ చాలా దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అతను ఏం చేశాడు తెలుసా, అక్కడ ఏదో ఒక రాతితోనో ఏదో చిన్న బొగ్గో ఏదో ఒకటి ఉంటే దాన్ని తీసుకొని ఆ బాటిల్ మీద రాస్తాడు, నన్ను నమ్మండి, ఈ బాటిల్లో నీళ్లు తాగకుండా బోరులో పోయండి, మీకు చల్లటి నీళ్ళు వస్తాయని చెప్పి రాశాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, నమ్మాల్సినవి నమ్మట్లేదు, నమ్మకూడనివి నమ్ముతున్నారు. ఏం నమ్ముతున్నారు? దేవుని వాక్యాన్ని నమ్మట్లేదు. ఏం నమ్మట్లేదు? దేవుని వాక్యం నమ్మట్లేదు, మనుషులను నమ్ముతున్నారు. మనుషులను నమ్మే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఈ సందర్భాన్ని నేను చదివినప్పుడు నాకు నోవాహు గుర్తొచ్చాడు. నోవాహు ఎలా గుర్తొచ్చాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనములో ఈ నోవాహును గురించి ఒక మాటను మనం చదవగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి మీరు చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు, చాలండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చదివించానో తెలుసా? నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి, అది వరకు వినని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై భయభక్తులు కలిగి విశ్వాసముతో తన ఇంటి వారి కొరకు ఒక రక్షణనే ఓడను సిద్ధం చేసుకున్నాడు. అది వరకు వర్షం పడుతుందని కానీ, ఒక పడవ ఉంటుందని కానీ, జల ప్రళయం వస్తుందని కానీ నోవాహుకు ఏమాత్రం కూడా తెలియదు. కానీ నోవాహు దేవుని మాటను నమ్మాడు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా దేవుని మాటను విశ్వసించాడు. మనుషుల మాటలను కాదు, మనుషుల మాటలను కాదండి, దేవుని మాటను విశ్వసించాడు నోవాహు. నేడు చాలామంది క్రైస్తవులు బైబిల్ పట్ల పాజిటివ్ ఆలోచన లేక దుర్బోధనలో పడి అయోమయంలో పడి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అవగాహన లేని క్రైస్తవులు భయంకరమైన కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. నిస్సహాయ స్థితిలోకి, అంధకారంలోకి, వెలుగును చూడకుండా భయంకరమైన స్థితికి క్రైస్తవులు దిగజారిపోతున్నారు. బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడు యేసయ్య, మీ మధ్యకు ప్రవక్తలు వస్తారు, మీ మధ్యకు ప్రవక్తలు వస్తారు, వారు క్రూర మృగాలు, గొర్రె చర్మంగా కప్పుకున్న క్రూర మృగాలు అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో వారిని గురించి దేవుని మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఏమని రాయబడి ఉన్నాయి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో మీ మధ్యకు ప్రవక్తలు వస్తారు, వారు గొర్రె చర్మం కప్పుకొని ఉన్న క్రూర మృగాలు. అయితే క్రూర మృగాలను అనేకులు మనుషులను, క్రైస్తవులు, విశ్వాసులను దుర్బోధల ద్వారా సంఘాలను పాడు చేయడం, క్రైస్తవ విశ్వాసులను వారి విశ్వాసాన్ని చెడగొట్టి అయోమయంలో పడేయడం వీరు చేసే పనులు. అయితే మీరు అనుకోవచ్చు, అందరూ దుర్బోధకులు ఉంటారా, అందరూ క్రూర మృగాలుగా ఉండే ప్రవక్తలు ఉంటారంటే అందరూ ఉండరు. అయితే వీరిలో ఎవరు మంచివారు, ఎవరు నిజమైన ప్రవక్తలు, ఎవరు అబద్ధ ప్రవక్తలని ఎలా తెలుసుకోవాలి? 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో ఏముందో తెలుసా? వారిని గురించి మీరు పరీక్షించాలి అని ఉంది. చూడండి,
1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి బైబిల్ తెరచిన వారు చదవవలసిందిగా కోరుతున్నాను. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మను దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. చాలా ఏముంది అక్కడ వాక్యం? చాలా మంది అబద్ధ ప్రవక్తలు మీ మధ్యకు వచ్చి ఉన్నారు. వారు దేవుని సంబంధమైన వారో కారో మీరు పరీక్షించి తెలుసుకోవాలి. పరీక్షించడం అంటే ఆల్రెడీ సువార్తల్లో యేసయ్య చెప్పాడు. అబద్ధ ప్రవక్తల గురించి మీరు ఎలా జాగ్రత్త పడాలి, వారి ఫలాలు, వారి క్రియలు ఎలా ఉంటాయి, వారి ఫలాల మూలముగా, వారి క్రియల మూలముగా వారు నిజమైన ప్రవక్త కాదో మీరు తెలుసుకోవచ్చని యేసయ్య చాలా సందర్భాలు మనకు తెలియచేశారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు అయోమయంలో పడకుండా ఉండేదానికి చెప్తున్నా, మీరు కన్ఫ్యూజన్లో పడకుండా ఉండేదానికి చెప్తున్నా. ఏం బోధిస్తున్నారో మీకు చెప్పేవాళ్ళు. ఎందుకు పరీక్షించాలి ఈ ప్రవక్తలు అంటే, వీరంట ఏం చేస్తారంటే, బైబిల్లో ఉన్న మాటలే, వీరేం చేస్తారంటే ప్రజల్లోనే ఉంటారంట. ఎట్లాగా? మన మధ్యలోనే ప్రజల్లోనే ఉండి ఏం చేస్తారంటే చాలా తెలివిగా దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు, చాలా తెలివిగా యేసయ్యను దూషిస్తూ ఉంటారు. మూడవదిగా, నాశనకరమైన భిన్నాభిప్రాయాలను మనకు రహస్యంగా బోధిస్తారంట. ఏం చేస్తారు? నాశనకరమైన భిన్నాభిప్రాయాలను చాలా రహస్యంగా బోధిస్తారు. ఎక్కడుంటాయి ఈ మాటలు అంటే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో ఈ మాటలను మనం చదవచ్చు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉంటారు, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధిస్తారు. హల్లెలూయా! వింటున్నారా? ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే ప్రజల్లోనే ఉంటున్నారు, చాలా తెలివిగా దేవుణ్ణి దూషిస్తున్నారు, ప్రజల్ని నాశనం చేసే భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తూ ఉన్నారు. సత్యం చెప్పేవాళ్ళైతే బహిరంగంగా బోధిస్తారు. నిజం చెప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఏం చేస్తారు? రహస్యంగా బోధిస్తారు. ఈ మనుషుల యొక్క ప్రవర్తనది. ఎవరు? దుర్బోధలు చేసే ఆ మనుషుల యొక్క ఆలోచన. రకరకాల బోధలు వచ్చేస్తున్నాయి క్రైస్తవంలోకి. నేను అంటాను, మనిషి సత్యాన్ని తెలుసుకోవడం చాలా సులభం. బాగా వినండి, మనిషి సత్యాన్ని తెలుసుకోవడం చాలా సులభం. వింటున్నారా? మనిషి సత్యాన్ని తెలుసుకోవడం చాలా సులభం. అయితే మనిషి అవసరాలు, మనిషి కోరికలు, మనిషి ఆశలు సత్యాన్ని చూడనీయకుండా చేస్తున్నాయి. వింటున్నారా? సత్యాన్ని తెలుసుకోవడం చాలా సులభం. నీకున్న ఆశలు, నీకున్న అవసరాలు, నీకున్న కోరికలు సత్యాన్ని చూడనివ్వకుండా చేస్తున్నాయి. బాగా వినండి. నాకు డబ్బు అవసరం ఉంది అని నీకు తెలిస్తే నన్ను చాలా సులభంగా మోసం చేయొచ్చు. నాకు పలానా దాని మీద ఆశ ఉంది అని మీకు తెలిస్తే చాలా సులభంగా మీరు నన్ను మోసం చేయగలరు. నాకున్న అవసరం ఏందో మీకు తెలియలేదు, నాకున్న ఆశ ఏంటో మీకు తెలియలేదు, నన్ను మోసం చేసేదానికి మీకు ఆస్కారం ఉండదు. అలాగే నేడు చాలామంది క్రైస్తవులను దుర్బోధకులు అయోమయంలో పడేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దుర్బోధకులు అయోమయంలో పడేస్తున్నారు. గారడీ విద్యలు చేసి
మనిషిని ట్రాప్లో పడేసుకుంటున్నారు. ధనార్జన కోసం క్రైస్తవ సంఘాలను చాలామంది దుర్బోధకులు పాడు చేస్తున్నారు. వారిని గురించి మరొక మాట కూడా ఉందండి మత్తయి సువార్తలో. ఏముంటుందో తెలుసా? వీరు అవసరమైతే సూచక క్రియలు, మహత్కార్యాలు కూడా చేస్తారంట. ఎందుకో తెలుసా? అనేకులను అయోమయంలో పడేసేదానికి. మత్తయి సువార్తలో ఉంది ఈ మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న మాటను చూడండి. వీరు వీలైతే అనేకులను మోసం చేసేదానికి, అయోమయంలో పడేసేదానికి, ట్రాప్లో పడేసేదానికి ఏం చేస్తారంట? చదవండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చదవండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరుస్తారు. చూడండి, అంటే ఆల్రెడీ బాగా భక్తిగా ఉన్న వారిని కూడా అయోమయంలో పడేసేదానికి ఈ అబద్ధ బోధకులు, అంటే దుర్బోధులు ఏం చేస్తున్నాయంటే మహత్కార్యాల ద్వారా, సూచక్రియల ద్వారా వారి ఆధీనంలోకి, అంటే అయస్కాంతం ఇనువుని ఎట్ట లాగుతుందో ఈ అయోమయంలో కూడా మనుషులను దుర్బోధులు అలా లాగుతున్నాయి. విచక్షణ కోల్పోయే విధంగా ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియకుండా, సత్యాన్ని తెలుసుకోలేకుండా. హల్లెలూయా గట్టిగా చెప్పాలి, నిద్రపోయేవాళ్ళు గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యేసునామములో హల్లెలూయా. ఈ దుర్బోధలు ఏం చేస్తున్నాయంటే మనిషిని అయస్కాంతం లాగా లాగేస్తున్నాయి చాలా మంది జీవితాలు. క్రైస్తవులే ఎన్ని డినామినేషన్లు ఉన్నాయో తెలుసా? మన క్రైస్తవ్యంలో ఎన్ని డినామినేషన్లు ఉన్నాయో తెలుసా? రోమన్ క్యాథలిక్ అని, రక్షణ సైన్యం అని, సెవెంత్ డే అని, బ్యాప్టిస్ట్ అని, పెంతుకోస్త్ అని, అందరూ యేసయ్యని నమ్మేది. కానీ క్రమాలు వేరు, ఆచారాలు వేరు, పద్ధతులు వేరు. ఏంది ఇది? యేసయ్య చెయ్యి వేరు, యేసయ్య కాలు వేరు, యేసయ్య తలకాయ వేరా? యేసయ్య ఒక్కడే. యేసయ్యను ఆరాధించేవారు కూడా ఒక్కరే ఉండాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారే ఉండాలి. హల్లెలూయా. మీకు చిన్న విషయం చెప్తాను, మనం ఎంత అయోమయంలో ఉన్నానో ఒక చిన్న విషయం చెప్తాను. నేను మీ మధ్యలోకి వచ్చా, లేదా మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడుతున్నా. మాటల్లో మీకు బాగా ఇష్టమైన పాస్టర్ ఉన్నాడు అనుకోండి, ఇష్టమైన పాస్టర్. ఆ ఇష్టమైన పాస్టర్ని నేను ఏం పాస్టర్ అయినా అసలు పాస్టరే కాదు, మంచోడే కాదు, అసలు ఆయన మంచి పాస్టరే కాదు, ఏందో అయినా అసలు వేస్ట్ అని చెప్పి తిట్టా. వెంటనే ఏం దేవుడా, యేసయ్య కూడా దేవుడే కాదు, ఏం చేశాడు నాకు ఆయన? ఏమన్నా చేశాడా? ఏం చేయలే నాకైనా, ఏం చేయలే, ఎందుకు దేవుడు అని చెప్పి తిట్టా. ఆశ్చర్యం ఏందో తెలుసా? నేను యేసయ్యని తిట్టినా, పాస్టర్ని తిట్టినా. మీకు పాస్టర్ని తిట్టినందుకు కోపం వస్తుంది కానీ యేసయ్యని తిట్టినందుకు కోపం రాదు. అంత అయోమయంలో ఉన్నారు మీరు. ఏంది? పాస్టర్ని తిట్టినందుకు కోపం వస్తుంది కానీ యేసయ్యని తిట్టినందుకు కోపం రాదు. ఎందుకు ఈ మాట నా ఉద్దేశం చెప్తున్నానంటే, పాస్టర్ని తిట్టాలనో యేసయ్య తిట్టాలనో నా ఉద్దేశం కాదు. మనం ఎంత అయోమయంలో ఉన్నామో చెప్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని దూషించేదానికి 100 కారణాలు ఉంటాయి. ఒక మనిషిని దూషించేదానికి చాలా కారణాలు, చాలా రీజన్స్ ఉంటాయి. దేవుణ్ణి దూషించేదానికి ఏ కారణం కూడా మనలో ఉండదు. ఏంటి? ఏ కారణం కూడా మనలో ఉండదు. ఎల్ఐసి కట్టుకోమని యేసయ్య అని చెప్పాడా? పొదుపులో చేరమని యేసయ్య అని చెప్పాడా? చీటీలు పాడమని యేసయ్య అని చెప్పాడా? చీటీలు పాడారు, 2 ఎగ్గొట్టారు. ఏది నా బ్రతుక, నా పరిస్థితి ఏందని చెప్పి ఏడ్చావు. అసలు ఎవరెళ్ళమన్నారు? వాళ్ళు కట్టిన దానికి యేసయ్యకి ఏం సంబంధం? పొదుపు కట్టావు, 2-3 ఎగ్గొట్టారు, వాళ్ళ భారం కూడా నీ మీద పడింది. ఏంది నా బ్రతుకు అని చెప్పి, ఏంది యేసయ్య నువ్వు కూడా నన్ను చూడటం లేదు, ఏంది నా బ్రతుకు అని చెప్పి ఏడ్చి ఏమైనా అర్థం ఉందా? అసలు పొదుపులో నేను చేరమనింది ఎవరో? వాడెవడో ఎగ్గొడితే దేవుని తిట్టమంది ఎవరో? ఏమైనా అర్థం ఉందా? చీటీలు పాడమంది ఎవరో? ఎల్ఐసి కట్టుకోమంది ఎవరో? అసలు నేను ఎవరు కట్టుకోమన్నారు? భూమిలో ధనాన్ని దాచిపెట్టబాకండి, వాటిని చిమ్మట్లు కొడతాయని వాక్యం ఉంది. అంటే ఇదే. బ్యాంకులో ఏదైనా ఒక మంచి సంస్థ వచ్చింది, మీరు ఇంత దాచిపెట్టండి, ఇన్ని సంవత్సరాలకి ఇన్ని వస్తాయని చెప్పి ఈ లోపల నువ్వు చచ్చిపోతివి. ఆ డబ్బులు రాకపోయా, లేదా ఆ సంస్థ లాస్ వచ్చి ఎత్తేసా, నా బాధ ఏంది, నా పరిస్థితి ఏంది, దేవుడు కూడా నన్ను చూడలేదు
ఆయన అన్యాయస్తుడు, ఆయన అబద్ధికుడు అని చెప్పి తిడుతుంటివి. అసలు నిన్ను కట్టమంది ఎవరో, వాడిని నమ్మమంది ఎవరో? అవునా? వాడిని నమ్మమంది ఎవరో? ఎందుకు నా ఉద్దేశం ఏం చెప్తున్నానంటే, ఒక మనిషిని అంటే ఒక పాస్టర్ని దూషించాలని కాదు, కానీ ఒక దైవ సేవకుని అనేదానికి కొన్ని రీజన్లు కూడా ఉండొచ్చేమో, కానీ దేవుణ్ణి నువ్వు అనేదానికి ఏ కారణం కూడా ఉండదు. కానీ నువ్వు దైవ సేవకుని తిడితే ఒప్పుకోలేవు, కానీ దేవుని తిడితే మాత్రం ఒప్పుకుంటావు. అంత అయోమయంలో ఉన్నావు నువ్వు. అయోమయం పరిస్థితిలో ఉన్నావు. అయోమయం మాలోకం, అయోమయం జగన్నాథం అంటారు కదా, అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. క్రైస్తవులందరూ కూడా విచక్షణ కోల్పోయి ఉన్నారు. మానసికంగా చాలా చాలా అంధకారంలో పడిపోయి ఉన్నారు క్రైస్తవులు. సర్పం దెబ్బకి అవ్వకి అయోమయం కూడా లేకుండా పోయింది. ఇక అయోమయం లేదు అవ్వకి, పండును కోసుకొని తినేయడమే అట్ట చెప్పింది అవ్వ. ఎవరికి? సర్పం అవ్వకి అలా బోధించింది. మామూలుగా ఎవరైనా ఒక మాట చెప్తే చేద్దామా వద్దా, వెళ్దామా వద్దా, మాట్లాడదామా వద్దా అనిపిస్తుంది. కానీ సర్పం ఎట చెప్పిందో కానీ అవ్వ ఏ మాత్రం ఇంక టప్పని కోసుకొని టప్పని తినేసి భర్తకు గోడిచ్చేసింది. కయ్యూను గురించి చూస్తే ఏం మాట్లాడుతున్నా కూడా ఆయనకి తెలియలే. ఆవేశంగా చంపేశాడు, ఆవేశంగా మాట్లాడుతున్నాడు. దేవుడు అంటాడు, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అంటే, నా తమ్ముడికి నేను కావలి వాడినా అంటాడు దేవుడితోటి. అసలు మాట్లాడాల్సిన మాటేనా? ఎందుకు? అయోమయంలో ఉన్నాడు మనోడు. అసలు ఏం చేశాడో కూడా అతనికి అర్థం కాల. ఏం చేస్తున్నాడో తెలిస్తే తమ్ముడిని ఎందుకు చంపుతాడు? భార్యని ఎందుకు చంపుతారు? భర్తలను ఎందుకు చంపుతారు? ఇంతకుముందు ఎక్కువగా మనం భర్తలు భార్యను చంపుతున్నారని ఎక్కువ వింటుండే వాళ్ళమే. ఈ మధ్యకాలంలో భర్తలను కూడా ఎక్కువ చంపుతున్నారు ఆడవాళ్ళు. నిజంగా కానీ తెలిస్తే ఎందుకు చంపుతారు? చంపుతారా? అంటే వాళ్ళలో కూడా చైతన్యం వచ్చింది. ఎవరిలో? ఆడవాళ్ళలో కూడా చైతన్యం వచ్చింది. ఒకప్పుడు మాట మాట్లాడేదానికి భయపడేవాళ్ళు ఈరోజు కొట్టే సాహసం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను చాలా చూశాను. ఏం చూశానంటే, ఒకప్పుడు భార్యలు అలిగెలిపోయేవాళ్ళు, ఈ మధ్యకాలంలో భర్తలు అలిగెలిపోతున్నారు. ఎంత చైతన్యం వచ్చిందో చూసారా? భర్తలే అలిగెలిపోతున్నారు. ఒకప్పుడు భార్యలు అలిగెలిపోయేవాళ్ళు, ఇప్పుడు భర్తలే అలిగెలిపోతున్నారు. కారణం డెవలప్మెంట్ ఆ విధంగా ఎదిగిపోయింది. అంటే అంత భయంకరమైన స్థితి, చైతన్యం వచ్చేసింది. ఒకప్పుడు రోజుల్లో ఎంత బాగుండేది, కుటుంబాలు ఎంత బాగున్నాయి, ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తింటుండేవాళ్ళు, మంచిని మంచిగా చూసేవాళ్ళు, చెడుని చెడుగా చూసేవాళ్ళు. కానీ ఆధునిక యుగంలో, ఈ జ్ఞానవంతమైన యుగంలో, చాలా ప్రత్యేకమైన వనరులు ఉన్న ఈ యుగంలో మనిషి నిజాన్ని అబద్ధాన్ని తెలుసుకోలేని అయోమయ స్థితిలో ఉన్నాడు. నిజమేనా? మీరే కదా కైల్లో 10-15 రకాల మందులు కొట్టేది. కొడతారా? వ్యవసాయం చేసే వాళ్ళు కొడతారా? కొట్టాలి చెప్పండి అమ్మా. నేను పెద్ద పెద్ద క్వశ్చన్లు వేయట్లేదు మీకు. లెక్కలు అడుగుతున్నానా లేకపోతే తీసివేతలు అడుగుతున్నానా? కొడుతున్నారు కదా. మరి మీరేం తింటున్నారు? అయ్యేది అంటున్నారు. మళ్ళీ మీరేమంటున్నారు? నాకు బీపీ వచ్చేసింది, షుగర్ వచ్చేసింది అంటున్నారు. అవి తినే కదా వచ్చింది. మీ చేతులతో మీరే కొట్టి, మీ చేతులతో మీరే తిని జబ్బు తెచ్చుకొని ఈ రోజుల్లో సరేలే, పెద్దోళ్ళకి ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాలకు వస్తే సరే అనుకోవచ్చు. మరి చిన్న వయసు వాళ్ళకు వచ్చేస్తుంది. కారణం కల్తీ ఆహారం, విషపూరితమైన ఆహారం మనుషులను అయోమయంలో పడేస్తూ ఉంది. కయ్యూనికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎలా మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఒరే సరేలే, నేను సరిగా అర్పణ అర్పించలేదు కాబట్టి నా అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. నా తమ్ముడు మంచి మనసుతో అర్పణ ఇచ్చాడు, అందుకని నా తమ్ముడు అర్పణ లక్ష్య పెట్టాడని ఆలోచన లేకుండా అయోమయంలో ఉన్న కయ్యూను ఆవేశపూరితంగా తొందరపాటు నిర్ణయం తీసుకొని తమ్ముడు చంపేసి, ఆవేశపూరితంగానే దేవునికి సమాధానం ఇచ్చి ఆవేశపూరితంగానే వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, గుర్తుపెట్టుకోండి, చాలా వివరంగా చెప్పి నేను ఇంకా ముగింపులోకి వచ్చేసాను. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, కయ్యూను లాంటి అయోమయం పరిస్థితుల్లో ఉన్నారు. కారణం ఏంటో చెప్పమంటారా? మనిషికి ఉన్న ఎలాంటి పరిస్థితులు అంటే దుర్బోధ. ప్రాముఖ్యంగా దుర్బోధ మనిషిని
అయోమయంలో పడేస్తుంది. రెండవదిగా ఉన్నదానితో తృప్తి లేకపోవడం. వింటున్నారా? ఇటు సైడ్ చూడండి, నా సైడ్ చూడండి. కనిపిస్తున్నాను అందరికీ? కనిపిస్తున్నానా? ఎన్నేలి? మూడా రెండా? బాగా చెప్పాలి. 3 బాగా కనిపిస్తున్నాను అయితే. హల్లెలూయా. ఈ రోజున మనుషులు దుర్బోధల ద్వారా అయోమయంలో పడిపోతున్నారు. అవునా? దుర్బోధలో పడిపోతున్నారు. అలాగే ఉన్నదానితో తృప్తి లేని దాని ద్వారా ధనం కోసం పరుగులెడితే ఆ కాలను బట్టి మనిషి అయోమయంలో పడిపోతున్నాడు. మూడవదిగా చూస్తే అధికార దాహం, శరీర కోరికలు. బాగా వినండి. అధికార దాహం ద్వారా అబ్షాలోము తండ్రి భార్యలతో పొరపాటు చేశాడు. ఎంత విచక్షణ కోల్పోయాడు, ఎంత అయోమయంలో ఉంటే ఆ పని చేశాడు. దావీదు శరీర కోరికలను బట్టి ఉరియాను చంపించేశాడు. అహాబు నాబోతును చంపించేశాడు. అమ్నోను తన సొంత చెల్లెల్ని చెరిచాడు. కారణం శరీర కోరికలు, కారణం అధికార దాహం. అంటే వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు, ఎలా ప్రవర్తిస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. ఒక మనిషిని చంపాలి అన్న హృదయం మనుషులోకి వచ్చిందంటే వాడు విచక్షణ కోల్పోయాడు, అయోమయ స్థితిలో ఉన్నాడు, వాడి మానసిక పరిస్థితి బాగలేదు అని అర్థం. వాడికి ఒక నల్లటి ఇనప స్తంభము అడ్డుగా ఉంది. చీకటిని అంటే చీకటిలోనే ఉండేట్లుగా, వెలుగును చూడనివ్వకుండా, సత్యంలోకి వెళ్ళకుండా, పరిశుద్ధులుగా లేకుండా వారి జీవితాలు ఎలాగున్నాయంటే అంధకారమయంలో ఉన్నాయి. ఈ సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మన వెర్రితనం పోవాలంటే, మనకున్న అయోమయం పోవాలంటే ఇదిగోండి ఈ బైబిల్లో ఉన్న మాటలు నమ్మాలి, మనిషి మాటలు కాదు. ఏంటి? ఈ బైబిల్లో ఉన్న మాటలు నమ్మాలి, మనిషి మాటలు కాదు. బైబిల్లో కూడా దేవుని వాక్యం ఏం చెప్తుంది? చెప్పిన వారి మాటల్లా వినమని చెప్పట్లేదు. వారు చెప్పింది ఎలాగున్నదో లేదో పరీక్షించి తెలుసుకోండి అని చెప్పారు. అలాగ బెరయా సంఘస్థులు చేశారు. ఈ సమయాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మనకున్న వెర్రితనం పోవాలంటే, మనకున్న అయోమయం పోవాలంటే, మన ధనదాహం పోవాలంటే, అధికార వాంఛలు పోవాలంటే, శరీర క్రియలు పోవాలంటే, దుర్బోధల నుంచి మనం బయటకు రావాలంటే ఈ రోజున మనము దేవుని వాక్యమునే నమ్మాలి. ఆ వ్యక్తి ఏ విధంగా అయితే ఆ బాటిల్లో ఉన్న మాటలు నమ్మాడో, బాటిల్ మీద వ్రాసిన మాటలు నమ్మి బోరులో పోసి ఆ దాని ద్వారా వచ్చే నీటిని ద్వారా ఎలా బ్రతికి బట్టగట్టాడో, అలాగే ఈ రోజున మనము కూడా ఈ బైబిల్లో ఉన్న మాటలు గుడ్డిగా నమ్మి ఈ లోకపరమైన దుష్టత్వం నుంచి బయటికి, అయోమయంలో నుంచి బయటికి రావాలని ప్రభు మిమ్మల్ని కోరుతా ఉన్నాడు. బైబిల్లో కూడా బిలాము తన దాహము ద్వారా వెర్రివానిగా, వెర్రితనముగా ప్రవర్తిస్తే గాడిద ద్వారా దేవుడు తన వెర్రితనాన్ని తొలగించాడు. దేవుడు ఎక్కడ ఉంటుందో తెలుసా ఆ మాట? ఇది ఒక్కటి చదవండి, నేను ముగించేస్తాను. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో ఈ మాట ఉంటుంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. అక్కడున్న మాటను దయచేసి చదవండి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడ్డాడు. ఎట్లనగా, నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని, చాలండి, హల్లెలూయా, ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించాడు దేవుడు ఒక గాడిద ద్వారా. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ గాడిద ఏ విధంగా అయితే బిలాము వెర్రితనాన్ని తొలగించిందో, అడ్డగించిందో, అలాగే దేవుని వాక్యాన్ని మోసుకుంటూ ఉన్న ఈ గాడిదైన నా ద్వారా ప్రజలను వెర్రితనం తొలగించాలని ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీకు అయోమయం కలిగించేది దుర్బోధలు, మీకు అయోమయం కలిగించేది మీ ధనదాహం, మీకు అయోమయం కలిగించేది అధికార వాంఛలు, మీకు అయోమయం కలిగించేది శరీర కోరికలు. వాటి నుంచి బయటకు వచ్చేదానికి ఈ జీవ గ్రంథంలో ఉన్న మాటలు చదవండి. హల్లెలూయా. ఈ జీవ గ్రంథంలో ఉన్న మాటలు కానీ మీరు చదివితే మీ అయోమయం, మీ వెర్రితనం ఈ వాక్యం తొలగిస్తుంది. ఈ వాక్యం తొలగించి వెలుగులోనికి నడిపిస్తుంది,
చీకటిలో నుండి వెలుగులకి, సత్యములోనికి, అబద్ధాల నుండి సత్యంలోనికి, విచక్షణ లేని వారిగా కాదు, క్రమశిక్షణ కలిగిన వారిగా మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రేమించే వారిగా, క్షమించే వారిగా, ఆదరించే వారిగా, ధైర్యపరిచే వారిగా, హక్కును చేర్చుకునే వారిగా, దేవుని ద్వారా అనేకులను రక్షించే వారిగా ఈ జీవ గ్రంథం మిమ్మల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ రోజున ఈ జీవ గ్రంథాన్ని నమ్మండి, మనిషిని కాదు. బైబిల్లో ఉన్న మాటలు నమ్మండి, ఈ లోకపు మనుషుల ఆచారాలను కాదు. దేవుని వాక్యాన్ని నమ్మండి, మీ అవసరాలను బట్టి మోసం చేసే వ్యక్తులను కాదు. మీ ఆశలను బట్టి, మీ కోరికలను బట్టి అడ్వాంటేజ్గా తీసుకొని మీ కుటుంబాలను నాశనం చేసే వాళ్ళని కాదు. రహస్యంగా మీకు భిన్న అభిప్రాయాలను బోధించేవారిని కాదు. గారడీ విద్యలు చేసేవారిని కాదు. కేవలం ఈ బైబిల్ని నమ్మండి, బైబిల్నే నమ్మండి, బైబిల్లో ఉన్న వాక్యాన్ని నమ్మండి. ఆనాడు సమరయ ప్రాంతంలో గారడీ సీమోను కూడా గారడీలు చేసి అనేకులను మార్చాడు. ఈరోజు చాలామంది అలాంటి దుర్బోధకులు సమాజంలోకి వచ్చేశారు. రకరకాలైన బోధలు బోధిస్తున్నారు, వాక్య విరుద్ధమైన బోధలు బోధిస్తున్నారు, సంఘాన్ని పాడు చేసే బోధలు బోధిస్తున్నారు, ఐక్యత లేకుండా చేసే బోధలు చేస్తున్నారు. ఒక దగ్గర చప్పట్లు కొట్టకూడదు అంటారు, ఒక దగ్గర వాయిద్యాలు వాయించకూడదు అంటారు, ఒక దగ్గర పాటలు పాడకూడదు అంటారు, ఒక దగ్గర ఎవరు వాక్యం చెప్పకూడదు అంటారు, ఒక దగ్గర గమ్ముగా కూర్చోవాలంటారు, ఒక దగ్గర బ్యాప్టిజం నీళ్ళలో మునగాలంటారు, ఒక దగ్గర జెండా కింద దూకాలంటారు, ఇంకొకరేమో చిలకరించాలంటారు, ఇంకొకరేమో యేసయ్య నామములో తీయాలంటారు, ఇంకొకరేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీయాలంటారు. ఎలా ఒక మనిషి సత్యం తెలుసుకోగలడు? ఎలా ఒక మనిషి నిజాన్ని తెలుసుకోగలడు? ఎలా ఒక మనిషి ఒక మంచి మార్గంలో నడవగలడు? కేవలం ఈ బైబిల్ ద్వారానే, ఈ వాక్యం చదవడం ద్వారానే. మనిషి రకరకాలుగా చెప్తున్నాడు. యేసయ్య నామములో నిజమైన బాప్తిజం అని ఒకడు అంటాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనే నిజమైన బాప్తిజం అని మరొకడు అంటాడు. కాదు చిలకరిస్తేనే బాప్తిజం అని ఒకడు అంటాడు. కాదు, జెండా కింద నుంచి వంగితే ఇంకొకడు బాప్తిజం అంటాడు. కాదు, ఈ విధంగా చేస్తేనే బాప్తిజం అంటాడు. ఇదే యేసయ్య అంటారు, ఈయనే దేవుడు అంటారు. యేసయ్య దేవుడు కాదనేవాళ్ళు, యెహోవా అనే దేవుడు అనేవాళ్ళు. కాదు యెహోవా దేవుడు కాదు, యేసయ్యే దేవుడు అనేవాళ్ళు. రకరకాలైన మాటలు చెప్పేవాళ్ళు సమాజంలో ఉంటే, ఈ అయోమయంలో నుంచి పడేసే వ్యక్తులు, అయోమయంలో నుంచి బయటికి తీసుకొచ్చే వ్యక్తులు ఎవరు? ఒకే ఒక్కడు, ఆ దేవుడే వాక్య రూపములో మన దగ్గర ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసు నామములో. హల్లెలూయా. ఎవరిని నమ్మాలి? గుడ్డిగా ఈ బైబిల్ నమ్మాలి. గుడ్డిగా ఈ బైబిల్ నమ్మితే, దేవుని వాక్యాన్ని, దేవుడైన ఈ వాక్యాన్ని నమ్మితే అయోమయంలో నుంచి క్రైస్తవులు బయటకు వస్తారు, అయోమయంలో నుంచి బయటపడతారు. ఆ శక్తి, ఆ అంధకారం వెలుగుగా మారిపోద్ది ఈ వాక్యం ద్వారా. కాబట్టి అయోమయంలో ఉంటే, ఒకవేళ ఎందుకు అయోమయంలో ఉన్నావు? అయోమయం ద్వారా వచ్చే జబ్బులేంది? విచక్షణ రహితంగా ప్రవర్తించడం, ఆవేశపూరితంగా ప్రవర్తించడం, నిర్లక్ష్యంగా ఉండడం, గందరగోళంలో పడేయడం, దీని ద్వారా వచ్చే జబ్బులు. మరి ఎందుకు వస్తున్నాయి? అధికార దాహం, ధనదాహం, శరీర క్రియలు, దుర్బోధలు, ఇవన్నీ మనిషిని అయోమయంలో పడేస్తున్నాయి. ఒకవేళ నీలో ఈ నాలుగుట్లో ఏ ఒక్కటున్నా కానీ నువ్వు అయోమయంలో ఉన్నట్టే. దేవుని ఇంకా నువ్వు దూషిస్తున్నావు, అయోమయంలో ఉన్నట్టే. నువ్వు అసలు ఏమైనా సంబంధం ఉందా దేవునికి నీకు? అంటే ఏ విషయంలో? నీకు బాధ కలిగే విషయంలో దేవునికి నీకు ఏ సంబంధం లేదు. ఎందుకంటే ఈ లోకపరంగా ఆయనని ఏది చేయమంటాంలా, అప్పు చేసి ఫ్రిడ్జ్ కొనుక్కోమంటాంలా, అప్పు చేసి డైనింగ్ టేబుల్ కొనుక్కోమంటాంలా, అప్పు చేసి ఇల్లు కట్టమంటాంలా. కట్టుకునేది దేవుని మీద ఏడ్చేది. చాలామంది విపరీతంగా కొనేస్తుంటారు డబ్బులు లేకపోయినా. కొంతమంది విచిత్రంగా ఎట్టుంటారో తెలుసా? కొంతమంది డబ్బులు ఉంటాయి ఇంట్లో, చాట కూడా అప్పు తీసుకుంటారు. అప్పు రేటుకి వారం కడతలే పో. ఏంది? డబ్బులు ఉంటాయి ఇంట్లో, చాట, చీపిరి గట్ట, చెంబు కూడా అప్పు తీసుకుంటారు. ఒకరోజు నా చెంబుకు కూడా కట్టలేని పరిస్థితి వస్తుంది. ఉన్నప్పుడు కట్టుకోవచ్చు కదా. ఎంత అయోమయంలో ఉంటారో భక్తులు. అలాంటి అయోమయంలో మనం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, చాలా బాగా పరిశుద్ధంగా ఉండగలగాలంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి. అంటే నిజమేంది, అబద్ధమేంది అని తెలుసుకోవాలంటే ఈ వాక్యాన్ని మీరు చదవాలి. హల్లెలూయా. ప్రతి దినం చదవాలి, ప్రతి ఉదయం చదవాలి, ప్రతి రాత్రి చదవాలి, సమయం ఉన్నప్పుడల్లా చదవాలి. ఎందుకంటే మనం అయోమయంలో పడకుండా ఉండేదానికి. అలాంటి అభిషేకం ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం అందరం కూడా. దేవుని మాటలు
మనతో మాట్లాడి ఉండగా, ప్రభు మాటలు మన హృదయంలో సంధించినట్లుగా, దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు ఫలించినట్లుగా మనమందరము కూడా ప్రార్థనలో ఉందాం. ప్రభు మీతో మాట్లాడాడని ఒక నిశ్చయతలోనికి మీరు వస్తే, ఒక తీర్మానంలోనికి మీరు వస్తే, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ కుడి హస్తాల పైకి ఎత్తండి. నిజంగా ప్రభు నాతో మాట్లాడాడు అంటే, ప్రభు నాతో మాట్లాడాడని ఒక తీర్మానం మీరు తీసుకున్నట్లయితే, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నైనా మీ మాటలు వినుటకు మీరు మాకు కృపను దయచేశారు. నిజంగా ప్రతి బిడ్డ జీవితంలో అయ్యా అద్భుతం మీరు చేస్తున్నారు. అయోమయంలో ఉండకూడదు, క్లారిటీగా ఉండాలి. అయ్యా సత్యమేందో అయినా అబద్ధమేందో తెలుసుకోగలగాలన్న విషయాలు మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యమే మమ్మల్ని వెలుగులోకి నడిపిస్తుంది, అయోమయం నుంచి బయటికి తీసుకొస్తుందని విన్నాం. ఈ క్షణమని ఎంతమంది తీర్మానం తీసుకున్నారు, ఈ క్షణమనే గొప్ప విడుదల యేసు నామములో కలుగునుగా కన ప్రార్థిస్తాను. వారి యొక్క అయోమయ స్థితుల నుండి బయటికి తీసుకురండి. వాక్యం వారి హృదయంలో ఏలేదానికి, ప్రవేశించేదానికి, స్థిరముగా వారి బ్రతుకులను ఆశీర్వాదకరంగా మార్చేదానికి మీరు యేసు నామములో సహాయం చేయండి. అద్భుతం జరిగించి, తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరిగించి, వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి, వాక్యం తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి, వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలించినట్లు కృపను దయచేసి, మరొక సమయం రాని వారికి దయచేసి మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన విషయాలను బట్టి స్తుతిస్తూ యేసు నామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.